డంపింగ్ యార్డ్ ని వ్యతిరేకిస్తూ హుజూరాబాద్ లో బంద్ పాటిస్తున్నారు జనం. హుజూరాబాద్ మండలం సిర్సపల్లిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తున్నారు. చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. వరంగల్ హన్మకొండ నుంచి 400 మెట్రిక్ టన్నులు, కరీంనగర్ నుంచి 180 మెట్రిక్ టన్నుల చెత్త సేకరణకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటుపై భగ్గుమంటున్నాయి విపక్షాలు. మూడు జిల్లాల చెత్త తెచ్చి మా దగ్గర వేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఈ చెత్తతో గాలి, నీరు కలుషితమవుతాయని, కరోనా వైరస్ కంటే డేంజర్ ఈ డంపింగ్ యార్డ్ అంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా చెత్త అంతా తీసుకొని వచ్చి ఇలా హుజూరాబాద్లో వేస్తామంటా ఉన్నారు. ఈ డంపింగ్ యార్డు ఎంత డేంజరస్ అంటే కరోనా వైరస్ కంటే కూడా డంపింగ్ యార్డు చాలా డేంజరస్. రేపు ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా సంపదన చాలా ఇబ్బంది పడతారు. వ్యవసాయానికి ఇబ్బంది. హుజూరాబాద్ ప్రజలందరం కూడా డెఫినెట్గా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. రేపు ఇక్కడ రానియము. హుజూరాబాద్ గడ్డనే పోరాటాల అడ్డ. తప్పకుండా రేపు ఖచ్చితంగా నిరసన తెలుపుతాం. ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే తమ పంట భూములు ఆగమవుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసే చోటు నుంచి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. సిరిసపల్లి శివార్లో 25 ఎకరాల భూమిలో డంప్ యార్డును ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇటు వరంగల్, హన్మకొండ నుంచి కూడా ప్రతిరోజు 400 మెట్రిక్ టన్నుల చెత్తను ఇక్కడికి తీసుకురావడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. అదేవిధంగా కరీంనగర్ నుంచి 180 మెట్రిక్ టన్నుల చెత్తను కూడా సేకరించి ఇక్కడికి తీసుకురావడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. అంటే మొత్తం ప్రతిరోజు 580 మెట్రిక్ టన్నుల చెత్తను ఇక్కడ నిల్వ చేయనున్నారు. అంతేకాకుండా ఈ చెత్త ద్వారా కూడా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికే టెండర్లను కూడా పిలిచారు. కానీ ఎప్పుడైతే ఇక్కడ డంపింగ్ యార్డు ఏర్పాటు చేసిన విషయం స్థానికులకు తెలిసిందో అప్పటి నుంచి కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఈ శివారు ప్రాంతం మొత్తం కూడా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. దీని కారణం కూడా నీళ్లు పూర్తిగా కలుషితమవుతున్నాయి. వ్యవసాయం కూడా మరి పంటలు పండవని చెప్పి కొంత రైతులు ఆందోళన కనబడుతుంది. ఈ క్రమంలో ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా డంపింగ్ యార్డ్ను కూడా ఏర్పాటు చేయవద్దని కూడా ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం. మనం చూడవచ్చు విజువల్స్లో. ఇక్కడే డంప్ యార్డ్ కోసం సంబంధించిన ప్రణాళిక సిద్ధమైంది, ప్రతిపాదన కూడా సిద్ధమైంది, టెండర్లను కూడా పిలిచారు. కానీ ఇక్కడ ఆందోళన కార్యక్రమం చేస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా టెండర్లో పాల్గొనట్లేదు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని కూడా స్థానికులు హెచ్చరిస్తున్నారు. పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 సిరిసపల్లి.